నాకు సలహాలు ఇచ్చి ఇప్పుడు ముద్రగడ్డ జోగయ్యపై పవన్ కళ్యాణ్ కామెంట్స్. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను కలిపేందుకు సిద్ధమైన పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి కూటమి ఏర్పాటు చేసుకోవడమే కాకుండా బీజేపీని కూడా ఇందులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బీజేపీతో పొత్తుల్ని ఫైనల్ చేసుకునేందుకు ఈవేళ ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాతో చర్చలు కూడా జరగబోతున్నాయి. ఈ తరుణంలో తనకు నిత్యం లేఖలు రాస్తూ సలహాల పేరుతో రచ్చ చేస్తున్న కాపు నేతలు ముద్రగడ్డ పద్మనాభం, హరిరామ జోగయ్యపై సటైర్లు వేశారు. ఈవేళ మీడియాతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు సలహాలు ఇస్తున్న ముద్రగడ్డ హరిరామ జోగయ్యపై వారి పేర్లు ఎత్తకుండానే పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మొన్నటిదాకా నాకు అలా చెయ్యి, ఇలా చెయ్యి అని చాలామంది సలహాలు ఇచ్చారని పవన్ గుర్తు చేశారు. నాకు సీట్లు తీసుకోవడం ఇవ్వడం తెలియదా? నాకు సలహాలు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు వైసీపీలోకి వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. అలాగే కాపు రిజర్వేషన్ల గురించి కూడా వీరిద్దరూ గతంలో చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడితే పద్ధతిగా మాట్లాడాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఇప్పటికే తనకు ఎలాంటి సలహాలు ఇవ్వొద్దని, చేతనైతే కలిసి నడవాలని టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభల వేదికపై నుంచి పవన్ కళ్యాణ్ వీరిద్దరికీ తేల్చి చెప్పేశారు. ఆ తర్వాత హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలో చేరిపోవడం, ఇప్పుడు ముద్రగడ్డ కూడా తనయుడితో కలిసి అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమవుతుండడంతో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇది వ్యూవర్స్. హరిరామ జోగయ్య ముద్రగడ్డ పద్మనాభంపై ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్.